పేరు శేష్ కుమార్. వివరాలైతే బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో నాగపట్టి నాయకులు కటార్ శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు బాలిన ప్రతినిధులు హాజరయ్యారు. జెండాలు టవల్లో ఒక్క నిమిషం మేడం ప్రసాదేడి వెనకుందరు ఓకే. ఈరోజు పార్టీ ఆఫీస్లో సిటీ ఎస్సీ సెల్ గోపి ఆధ్వర్యంలో జగన్జీవన్ రామ్ గారి 116th జయంతి సెలబ్రేషన్స్ రావడం జరిగింది. జీవన్ రామ్ అనే అతను బీహార్లో జన్మించాడు 1908లో. మన ఫస్ట్ పార్లమెంటరీ బోర్డులో కూడా ఉన్నాడు. ఈ కాన్స్టిట్యూషన్ వ్యవస్థలో కూడా తయారు చేసిన పార్లమెంటరీ బోర్డులో మెంబరు అంబేద్కర్ కింద పనిచేశాడు. అప్పుడు అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పార్లమెంట్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. అంతేకాకుండా దళితుల కోసం చాలా పోరాడాడు. సో ఈరోజు ఆయన దళితులకి చేసిన సేవలు, ఆయన మన మన కంట్రీ కోసం చేసిన సేవలని గుర్తు తెచ్చుకొని మనం కూడా ఆ మార్గంలో నడవాలని కోరుకుంటూ బాబు జగజ్జీవన్ రామ్ మరి ఆయన జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఎస్ఎస్ఎల్ సిటీ ప్రెసిడెంట్ గోపిచంద్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. జగజ్జీవన్ రామ్ గారు మరి స్వతంత్ర సమరయోధుడు, ఆయన సంఘ సంస్కర్త, అనేక దళితులకు సంబంధించి బడుగు బలహీన వర్గాల గురించి ఆ రోజుల్లో వారి స్వేచ్ఛ కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. మరి అదేగాక ఆయన మరి అప్పుల్లో కేంద్ర మరి కార్మిక శాఖ మంత్రిగా, అదేవిధంగా ఉప ప్రధానికి కూడా పనిచేసి మరి ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం ఆయన పాటుపడ్డారు. అటువంటి జగజ్జీవన్ రామ్ గారి మరి జయంతి సందర్భంగా మనందరం కూడా అతని ఆశయాల్ని ఆదర్శంగా తీసుకోవాలి. రాబో కాలంలో మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే దళితులకి, బీసీలకి మరి అటువంటి మహనీయుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆయన రాజకీయంలో కానీ మరి ఆర్థికంగా అన్ని విధాల మరి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకి ఆయన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు మరి అవన్నీ చేస్తున్నారంటే ఇటువంటి మహానుభావుల యొక్క ఆశయాలను ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు. కాబట్టి మనందరం కూడా మరి జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని మరి ఈ మీడియా పరంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి గారి సందర్భంగా ఈరోజు ఒంగోలు టౌన్ వాసులైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మరి బాలినేని శ్రీనివాసన్న తనయుడు ప్రణీత్ గారికి, మరి ఇంకా బీసీ సోదరులకి, మా మహిళా సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి బాబు జగజీవన్ రామ్ గారు స్వాతంత్ర పోరాటంలో తనదైన శైలిలో ఆనాడు యువకునిగా మరి దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే
ఒకవైపు రాజకీయాల్లో కూడా రాణిస్తూ మరి ఆనాడు అంటరానితనాన్ని మరి ఆ రోజు చాలా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండేటి సమాజంలో మరి అంటరానితనాన్ని పోగొట్టడానికి అసమానత లేని సమాజం కోసం మరి దళితుల్ని ఎంతో పీడిస్తున్నటువంటి ఆనాటి పరిస్థితుల్లో వాటన్నిటిని ఎదిరించి మరి సమసమాజం కోసం అసమానత లేని సమాజం కోసం పోరాడినటువంటి నాయకునిగా మరి అనేక పదవులు ఆనాడు దేశ ఉప ప్రధానిగా కూడా పనిచేసినటువంటి నాయకునిగా అనేక సంవత్సరాలు పార్లమెంటేరియన్గా కూడా పనిచేసినటువంటి నాయకునిగా ఆయనకంటూ ఒక చరిత్ర ఉంది ఈ దేశంలో. మరి అలాంటి నాయకుల యొక్క స్ఫూర్తిగా ఈరోజు మరి బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతే సామాజిక న్యాయం కోసం సమసమాజం కోసం పాటుపడ్డాడో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ ఇలాంటి మహానుభావులంతా కూడా సమసమాజం కోసం సమాజంలో అసమానత లేని సమాజం కోసం పాటుపడినటువంటి నాయకుల్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాల స్ఫూర్తితో ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి సామాజిక న్యాయమే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా మరి సుపరిపాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని వర్గాలు ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా సమన్యాయం అందిస్తూ సంక్షేమ కార్యక్రమాలు అయితే సామాజిక న్యాయంలో 55% వాళ్ళందరికీ కూడా రిజర్వేషన్స్ కల్పిస్తూ మరి ఈరోజు డైరెక్ట్గా డీబీటీ ద్వారా దేశానికి ఒక ఆదర్శంగా సంక్షేమ కార్యక్రమాలు నెరవేరుస్తూ 2,77,000 కోట్ల రూపాయలు ఈరోజు గ్రామ సచివాలయాల ద్వారా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి పేదవానికి అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగనన్నకి అందరూ కూడా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మరి మేమంతా సిద్ధం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు జగనన్నకి సంసిద్ధతను కూడా వ్యక్తపరుస్తూ మరి సిద్ధం సభకు కూడా ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఈరోజు జగనన్నకు మద్దతు పలుకుతున్నారంటే జగనన్న ఈ 5 సంవత్సరాల్లో చేసినటువంటి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి విద్యా వైద్య వ్యవసాయ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. కాబట్టి ఈరోజు ఇలాంటి మహానుభావుల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానీ ఈరోజు మరి జయంతి జరుపుకున్నాం మనం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని మరి వీరి యొక్క ఆశయాల స్ఫూర్తితో నడుస్తున్న ముఖ్యమంత్రి గారిని మనం కూడా ఈ 2024 ఎన్నికల్లో అన్ని వర్గాల వారం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడి ఆయన టార్గెట్ ఏదైతే ఉందో 175 దిశగా మనందరం మహిళామతలు కూడా అండగా నిలబడి సైనికులుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బాబు జగజీవన్ రామ్ గారి 116వ జయంతి సందర్భంగా మన ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులు అర్పించుకొని అందరూ మన ప్రణీతన్న గారి ఆధ్వర్యంలో శంకరన్న ఆధ్వర్యంలో ఈరోజు అందరం కలిసి ఇక్కడ సమావేశం ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారు మన జవహర్ నెహ్రూ గారి పార్లమెంట్లో ఎక్కువ సార్లు కార్మిక మంత్రిగా కూడా కేంద్రంలో క్యాబినెట్లో ఎక్కువ సంవత్సరాలు చేసినటువంటి ఘనత, మంత్రిగా చేసినట్టు ఘనత మన బాబు జగజీవన్ రామ్ గారిది. అదేవిధంగా పోరాట సమర యోధుడు దళిత కుటుంబంలో జన్మించి ఆయన మన దేశం కోసం చాలా పోరాడారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న యువతకి ఆయన గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన గురించి మన పోరాట ప్రతిష్టతను మన అందరికీ ఇప్పుడైతే ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ తెలుసుకొని ఆయన అడుగు జాడల్లో అందరం నడవాలని కొత్తపట్నం మండలం మన్నూరు గ్రామం నుంచి దాదాపు 70 కుటుంబాల వారు వైఎస్ఆర్ పార్టీలు చేరడం జరిగిందని కొత్తపట్నం ఎంపీపీ అంజిరెడ్డి తెలిపారు. స్థానిక బాలిన నివాసంలో యువ నాయకులు బాలిన ప్రింజిరెడ్డి కన్వాగపి వారిని స్వాగతంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంజిరెడ్డి, మోహన్ రావు తదితరులు.
మన్నూరు పెద్దపట్టపాలెం నుంచి దాదాపు 50 నుంచి 100 కుటుంబాలు చేరటం జరిగింది వైసీపీలో. వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ లేకపోతే జనసేన పార్టీ నుంచి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. పాలం కదులుతున్నాయి. కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అట్లాగే నాన్నగారు చేసిన పనులు చూసి చాలామంది మారుతున్నారు. సో ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చారు కాబట్టి వీళ్ళందరికీ ముందుగా ఈ పెద్దపట్టపాలెం వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ 30 రోజులు మా కోసం పనిచేయండి. మీకోసం 5 సంవత్సరాలు మేము పనిచేస్తామని మాటిస్తున్నాను. అంతేకాకుండా ఈ స్వచ్ఛాలన వ్యవస్థ అండి పబ్లిక్ బాగా నచ్చింది. డోర్ టు డోర్ డెలివరీ. అదే తెలుగుదేశం పార్టీ వస్తే జన్మభూమి కమిటీలు వస్తాయని అందరూ భయపడుతున్నారు. వాస్తవంగా రోజుకి మనం ఏదో 50 రోజులు మనకి ఇంత టైం రావటం చాలా ఇబ్బంది అనుకున్నాం ఫస్ట్లో. కానీ పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోయింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నారు. మనం ఎందుకు ఓడిపోయే పార్టీలో ఉండాలని ప్రతి ఒక్కడు వైసీపీ గెలిచే పార్టీలో వచ్చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరు వైసీపీ వైపు వచ్చేస్తున్నారు. ఆ పార్టీలో చేరిన వాళ్ళుగా తప్పు అయిపోయింది మళ్ళీ అని చెప్పి వచ్చేస్తున్నారు. ఎందుకంటే గ్రౌండ్ అందరికీ అర్థమైపోయింది. అక్కడ ఏం లేదు, ఓలీ డబ్బా కొట్టుకున్నారు, అందరికీ అర్థమైపోయింది. సో మీ అందరూ విలువైన ఓటు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఓ నెల వరకు మాకు పని చేయండి. దాని తర్వాత 5 సంవత్సరాలు మేము పని చేస్తాం. మే 13న మీ విలువైన ఓటు నాకు ఓటేసి అట్లాగే చివరికి ఓటేసి గెలిపిస్తామని కోరుకుంటూ సాగు. ఈ రోజున ఒంగోలు నియోజకవర్గం కొత్తపట్నం మండలం మడనూరు పెదపట్టపాలెం నుంచి చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పరిపాలనను చూసి పేద ప్రజలకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోయేటువంటి పేద ప్రజల మంచి కార్యక్రమాలకి ఆకర్షితులై బాలినేని ప్రణీత్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. వాళ్ళందరికీ కొత్తపట్నం మండల అధ్యక్షుడిగా, మండల పరిషత్ అధ్యక్షుడిగా రమ్మని స్వాగతిస్తూ శుభాభినందనలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. దాదాపుగా ఒక 70 కుటుంబాలు ఈ రోజున ప్రణీత్ గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ కోరుకునేది ఏంటంటే, ఇంకా మన గ్రామాల్లో మన పట్టపాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల గురించి తెలియపరిచి రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గంలో పోటీ చేసేటువంటి ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన బాలినేని వాసు గారు మీ అందరికీ చిరపరిచితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే గారికి అత్యధికమైనటువంటి మీ పాలనలో అందరికీ చెప్పి ఒప్పించి పార్టీని బలోపేతం చేసి ఈ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేయించడానికి, ముఖ్యంగా ఈరోజు వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కువ 90% యూత్ వచ్చారు. రాబోయే రోజుల్లో మీదే రాజ్యం కాబట్టి యువతదే పరిపాలన జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో మీరే పెద్ద మనసు చేసుకొని మన పల్లెల్లో ఉన్నటువంటి పెద్ద వయసులు కానివ్వండి, ఆడవాళ్ళకు కానివ్వండి, ఇంకా ప్రజానీకానికి నచ్చజెప్పి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లేసి మన ప్రభుత్వాన్ని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేదానికి మీ వంతు కృషి చేస్తారని మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా సంతోషం. మా మడనూరు పెదపట్టపాలెం నుంచి 70 కుటుంబాల వాళ్ళు, యూత్ కుర్రోళ్ళు కానీ మాజీ కాపులందరూ కూడా వచ్చి వాసన్న నాయకత్వంలో వైసీపీ పార్టీలో చేరటానికి తెలుగుదేశం పార్టీలో కొంతమంది, జనసేన పార్టీలో కొంతమంది వచ్చి పార్టీలో చేరారు. మేమందరం కూడా గట్టిగా నిలబడి జగన్ గవర్నమెంట్ని అట్లాగే ఎమ్మెల్యేగా వాసు గారిని గెలిపిస్తామని మన వాళ్ళు గట్టిగా చెప్పారు. చాలా సంతోషం. అందుట్లో మా స్వస్థలం కూడా పెద్దపట్టపాలెం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉందని మన వాళ్ళందరూ కూడా గట్టిగా నిలబడి ఎమ్మెల్యేగా వాసు గారిని, ముఖ్యమంత్రిగా జగన్ గారిని
గెలిపించుకుంటారని ఆశిస్తూ 2024 ఎన్నికల్లో పోటీ చేయబోయే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి వారు కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు తీసుకుపోయే విధంగా అభ్యర్థులు చూడాలని ఏఐసిసి పరిశీలకులు వి శేఖర్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొనబడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈదాసాగర్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ నాయకులు ఉద్దండి మల్లికార్జున్, సీతారామజనీయులు, శ్రీపతి సతీష్, సైదా, కొండారెడ్డి, గౌస్, దిరి భవానీ తదితరులు బాగున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 25 పార్లమెంటు నియోజకవర్గాలకి మరి ఏఐసిసి ఆధ్వర్యంలో ఇద్దరిని ఏఐసిసి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాగే నర్సరావుపేట నుంచి సౌత్ సైడ్ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లకి మన జిల్లాకి ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్గా పాండిచ్చేరి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏఐసిసి నాయకులు శంకర్ విశ్వనాథన్ గారు ఈరోజు ముఖ్య అతిథిగా ఈ మీటింగ్ రావడం జరిగింది. అలాగే మొన్న 2వ తారీఖున ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మరి మన జిల్లాకు సంబంధించి కూడా 2014లో 6 అసెంబ్లీ సెగ్మెంట్లని క్లియర్ చేయడం జరిగింది. వాటిలో మరి కొండేపి నియోజకవర్గం నుంచి శ్రీపతి సతీష్ గారిని, దర్శి నియోజకవర్గం నుంచి పుత్తూరు కొండారెడ్డి గారిని, మార్కాపురం నియోజకవర్గం నుంచి షేక్ సైదా గారిని, కనిగిరి నియోజకవర్గం నుంచి కదిరి భవానీ గారిని, ఇద్దరూరు నియోజకవర్గం నుంచి పగడాల రంగస్వామి గారిని, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బిఆర్ గౌస్ అలియాస్ ముట్టి రమేష్ బాబుని అకామిడేట్ చేశారు. మరి ఈరోజు నుంచి ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా ఏఐసిసి ఎలక్షన్ అబ్జర్వర్ అయినటువంటి శంకర్ గారి నేతృత్వంలో ఇక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సెగ్మెంట్లో ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుంది, అసెంబ్లీ క్యాండిడేట్ తోటి మండల ప్రెసిడెంట్లు అలాగే గ్రౌండ్ కింది స్థాయి వరకు కూడా పార్టీ కోఆర్డినేషన్గా జరుగుతుందా లేదా అనేటువంటి అనేక అంశాలని పరిశీలించడానికి ఏమైనా లోటుపాట్లు ఉంటే మరి కోఆర్డినేషన్ చేయడానికి కూడా వారి టీము అందరూ కూడా ఎలక్షన్ అయిపోయేంత వరకు ఇక్కడే సిద్ధంగా ఉంటామని చెప్పేసి, మీకు ఏమైనా సమస్యలు వచ్చినా మేము మీకు తీర్చడానికి రెడీగా ఉంటాము కనుక అందరం కలిసి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయమే లక్ష్యంగా పనిచేసి అవకాశం ఉన్నంత వరకు మనం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పేసి ఆయన తెలియజేశారు. మరి ఇప్పుడు కొంచెం పెద్దగా చెప్పండి సార్. లౌడ్లీ సార్. అందరికీ నమస్కారం. I'm Shankar, AICC Observer, Election Observer, Andhra Pradesh for South Zone. For past 10 days, I am working with Andhra Pradesh Congress Committee along with the leaders. Our Congress party, we are with the Andhra Pradesh people for the forthcoming election not between with Congress party versus YSR Congress or Congress party with TDP or Congress party with BJP. This election we are going to face the anti-party peoples against party BJP, YSR Congress and then TDP. Congress party always stands with people of Andhra Pradesh. Our PCC president ensured the
first sign, the central, after forming the Congress government, for Andhra Pradesh, especially for Andhra Pradesh, the first sign would be the special status. This is what our Congress chief, Andhra Pradesh, announced. Also, we have to talk about the present government. Here, especially we have to say, the YSR Congress government, they are totally against the SC people in Andhra Pradesh. Especially this government, they cancelled 27 schemes in the SC corporation. So it clearly shows they are totally against the SC people in Andhra. As well as the number of projects. ఒంగోలు 31వ డివిజన్ వడ్డిపాలెంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని యువ నాయకుల బాలిని ప్రెసిడెంట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగేశ్వరరావు, నాగలక్ష్మి, అధ్యక్షులు స్వరూప్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తమ్మిశెట్టి శివకృష్ణ, సీను, ఏడుకొండలు, శివ, బ్రహ్మం, బండారు ఏసయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రావాలమ్మా, పెద్ద మీద పక్క రావాలి.
చేతులు పెట్టాలి ప్రశ్న చేతులు పెట్టుకో చేతులు వస్తున్నాడు నా సైడ్ కదా ఆఫీస్ ఓపెనింగ్కి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి రావడం జరిగింది. ఈరోజు ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు బసవయ్య గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, శివకుమార్కి, వాళ్ళ ఫ్యామిలీకి, అట్లాగే కార్పొరేటర్ నాగేశ్వరరావు గారికి, డివిజన్ ప్రెసిడెంట్ స్వరూప్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అందరూ ఏకంగా కలిసిపోయి పనిచేస్తున్నారు ఈ డివిజన్లో. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసేవాళ్ళే లేరు ఈ డివిజన్లో. మన పార్టీ వచ్చేది ఈ ఒక్కసారి డివిజన్ వాళ్ళు వెరిఫై చేస్తే వాళ్ళకి అర్థమైంది. టీడీపీ క్యాడరీ లేరు, జెండా మోసే వాళ్ళు లేరు ఈ డివిజన్లో వాస్తవంగా. నాన్నగారికి వినిపించుకోవడం ఇది కంచుకోట అయిపోయింది. అట్లాగే ఇంకా పోయే కొంది ఇంకా అన్ని డివిజన్లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. కొత్తపట్నం మండలం ఆల్మోస్ట్ టీడీపీ ఖాళీ అయిపోతుంది. రేపు 7th జగన్ గారు రాకపోతున్నారు. ఆ రోజు చాలామంది పెద్ద నాయకులు జాయిన్ అవబోతున్నారు పార్టీలో. ఈ మంత్ 10th 12thలో చాలామంది పెద్ద నాయకులు టీడీపీ వాళ్ళు జాయిన్ అవుతారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎలక్షన్స్ 1 month టైం ఉంది, కానీ ఆడతా బాధ జరిగిపోద్ది. ఇన్ని రోజులు రాజకీయం చేసిన ప్రతి ఒక్కటి తెలుసు, అతనికి తెలుసుంటుంది ఆపోజిట్ క్యాండిడేట్కి ఏం లేదని. అక్కడ చాలా సంతోషంగా ఉంది. ఇది మెయిన్గా జగన్ గారి స్కీమ్స్, ఈ వాలంటీర్ సిస్టమ్ పబ్లిక్ బాగా నచ్చింది. ఈ మార్పు కారణం కూడా అదే. ఎక్కడి వాలంటీర్ సిస్టమ్ తీసేస్తారని భయం వేస్తుంది వాళ్ళకి. మొన్న 3వ తేదీ చూశారు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ ఈ పరిస్థితి ఏందో. మొన్నటి వరకు అర్థం కాదు, డైలీ ఇంటికి వెళ్ళి ఇస్తున్నారంటే వాళ్ళకి ఏందో మొన్న 3వ తేదీ వచ్చి ఆ వీడియోస్ చూస్తేనే అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు పెన్షన్ తీసుకునే వాళ్ళు 60 సంవత్సరాల పైన వాళ్ళు, లేకపోతే ఇంట్లో నుంచి కథలు లేకుండా హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు. వాళ్ళకి పెన్షన్ ఇవ్వకూడదు, వాలంటీర్ సిస్టమ్ పనిచేయకూడదు అని చెప్పి కోర్టులో కేసు వేసిన అతని మైండ్ సెట్ అర్థం చేసుకోవాలి పబ్లిక్. చంద్రబాబు నాయుడు గారిది అంటే కుళ్ళు కుతంత్రం తప్పితే ఇంకేం లేదు. పబ్లిక్ ఏమైనా నాకు అనవసరం, నేను గెలవాలా, నా స్వార్థం నా కొడుకు బాగుండాలా, మిగతా గురించి నాకు అనవసరం అనే మైండ్ సెట్తో అతను రాజకీయం చేస్తున్నాడు. సో పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కదా అన్నీ అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ రివోల్ట్ని చూసాం. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి మైక్ పెడుతుంటే ఎలా తిడుతున్నారో చంద్రబాబు నాయుడిని చూశారుగా మీరే. మీ మీడియా పర్సన్స్ మీరే చెప్పాలా. మే 13న ఒంగోలు ప్రజలందరూ, అట్లాగే స్టేట్లో రాష్ట్ర ప్రజలందరూ మంచి తీర్పిస్తారని సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు 31వ డివిజన్లో వైసీపీ ఆఫీసు ఓపెన్ చేయడానికి శ్రీ బాలినేని ప్రణీత్ రెడ్డి గారు వెయిట్ చేశారు. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో మేము టీడీపీలో పనిచేసాం. ఎన్నాళ్ళలో ఎన్నో కష్టాలు పడి మా కష్టాలు గుర్తించక బాలినేని ప్రణీత్ గారి ఆధ్వర్యంలో మేము పార్టీలో చేరటం జరిగింది. అలాగే మాకు ఈరోజు సముచిత గౌరవం కలిగిస్తూ బాలినేని ప్రణీత్ రెడ్డి గారు మేము పిలవగానే ఆహ్వానించగానే మా ఇంటికి రావటం, అలాగే మా ఆఫీస్ ఓపెన్ చేయటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా ఇంటికాడ అల్పాహారం ఏర్పాటు చేసాము. దీనికి 31వ డివిజన్లో అందరూ కార్యకర్తలు అందరూ వెయిట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన మాజీ మంత్రివర్యులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు, అలాగే 25,000 పట్టాలు ఒంగోలు నగర ప్రజలకు అందరికీ ఎంతో కాలం శ్రమించి
ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మన ఒంగోలు నియోజకవర్గానికి 25,000 పట్టాలు ఏకైకి ఇచ్చిన మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ నెల వచ్చే నెల 13 జరిగే పోలింగ్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి వేచేసిన బండారు శ్రీరాములు గారిని, అలాగే కార్పొరేటర్ నాగేశ్వరరావు గారిని, స్వరూప్ గారిని, ఇంకా ఎవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే క్షమించాలి. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరికి నమస్కారం. 37 డివిజన్లోని గుడ్డిపాలెంలోని పార్టీ ఆఫీస్ ఓపెనింగ్కి విచ్చేసిన మా అన్న ప్రణీత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 37 డివిజను పోయినసారి కన్నా అత్యధిక మెజార్టీ తెచ్చి బాలినేని గారికి రుణం తెచ్చుకుంటామని. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇంటికి పోతే ఏదో ఒకటి ఇది చేస్తాడు, అవతల వ్యక్తి ఇంటికి పోతే మన ఇంట్లో కూడా రానిడు, అదొకటి గుర్తుపెట్టుకొని మా వాసనను గెలిపించాల్సింది కోరుతున్నాను. 37వ డివిజన్లో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడానికి గౌరవనీయులు మా బాలినేని ప్రణీత్ బాబు గారు రావటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మా డివిజన్ కార్యకర్తలు, పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి పాల్గొనే జయప్రదం చేశారు కాబట్టి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ వచ్చిన డివిజన్లో ఉన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పేరు పేరు అందరికీ చెప్తాను, అందరం కష్టపడి వాసన నచ్చేది మెజార్టీతో గెలిపిస్తామని మొన్నే మేము చెప్పొచ్చాము. ఖచ్చితంగా గెలిపించి బాబుకు మాట నిలబెట్టుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఒడ్డుపాలెంలో బాలినేని ప్రణీత్ రెడ్డి, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టారు ప్రజలు. ఈరోజు అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ యొక్క ఓటమి ఎలా ఉండబోతుందని ఇప్పుడు అర్థమవుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి టీడీపీలో ఉన్న నాయకులు కూడా, కార్యకర్తలు కూడా అందరూ ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి ఇక్కడ జెండా మోటీ అని కూడా ఎవరు లేరని అర్థమవుతుంది. గ్రౌండ్ అంతా క్లియర్గా ఉంది, వన్ సైడ్ జరుగుతోంది, వారు మాత్రం వన్ సైడే. మన ప్రణీత్ అన్న ఆధ్వర్యంలో, మన వాసన్న గారి నాయకత్వంలో ఈరోజు మేము విజయదుందుబి మోగిస్తామని చెప్పి 2024 ఎలక్షన్లో తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు ఈ బ్రహ్మరథం పట్టిన ప్రజలందరికీ, 37వ డివిజన్ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. యాదవ్ టీడీపీ పార్టీ ఏం చేసిందో చెప్పాలని, ముఖ్యంగా ఈ నెల 12వ తేదీన యాదవుల ఆత్మీయ సదస్సు ఒంగోలులోని యాదవ గోపాలకృష్ణ కళ్యాణంలో నిర్వహించడం జరుగుతుందని వైఎస్ఆర్ పార్టీ సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్ఛార్జ్ బొట్ల సుబ్బారావు తెలిపారు. స్థానిక మామిడిపాలెంలోని కృష్ణ మందిరంలో యాదవుల ఆత్మీయ సదస్సు విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కట్టర్ ప్రసాద్, కోటి యాదవ్, చావల్ ప్రసాద్, స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఒకటి పెట్టిన దాన్ని నిలబడలే కదా ఆయిల్ కాపుడు ఒకటి పెట్టిన దాన్ని నిలబడలే కదా ఆయిల్ కాపుడు ఒకటి పెట్టండి గురువు గారు, ఒకటి పెట్టండి. ఒకటి పెట్టండి ఆయిల్ కాపుడు నిలబడదు.
హాస్పిటల్కి వచ్చి ఏం చేసినా రూములు కట్టించుకునేదానికి ఒక స్థలం ఏర్పాటు చేశాడు. యాదవుల కోసం ఈరోజు వాసన ముఖ్యంగా మనం పెట్టుకొని ఎంతో కష్టపడుతున్నాడు. ఈరోజు మాత్రం మనకి కనిగిరి కందుకూరు ప్లస్ అంతకుముందు బుర్రా ముస్తాన్ అలాగే మన ఊళ్ళో 8 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వాసన గారు ముందుగా రేపు 12 శుక్రవారం ఉదయం 10 గంటలకి స్థానిక తిరుపతి గుడి పక్కన గోపాలనగరంలో యాదవ ఆత్మీయ సదస్సు నిర్వహించబడుతుంది. దీనికి ఒంగోలు నగరంలోని నియోజకవర్గంలోని యాదవ నాయకులందరూ కూడా సమిష్టిగా నిర్ణయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అలాగే మన మాజీ మంత్రివర్యులు వాసన్న గారి పాలనలో యాదవులకి ఏం మంచి జరిగింది ఏందని తెలియజేసేదానికి వేదికగానే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి గతంలో ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు ఆయన సినిమాల్లో శ్రీకృష్ణుని పాత్రలు ధరించి యాదవుల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని పార్టీ ఆవిర్భావంతో యాదవులకు ఎంతో ప్రాధాన్యత కల్పించారు. మరి ఎన్టీఆర్ గారి మరణంతో ఆ పార్టీలో యాదవుల యొక్క ప్రాధాన్యత తగ్గించుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయంలో కూడా 14 ఏళ్ల పాలనలో యాదవుల్ని ఒక క్రమ పద్ధతిలో అణచివేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన దృష్టిలో యాదవులు అంటే ఒక యనమల రామకృష్ణుడి కుటుంబం మాత్రమే కనిపిస్తుంది. ఇంకెక్కడా కూడా ఈ రాష్ట్రంలో యాదవులకి ప్రాధాన్యత ఇవ్వాల. అలాగే ఉద్యోగాలు వ్యాపారాల్లో కూడా అణచివేతకు గురి చేయడం జరిగింది. కేవలం ఆయన సామాజిక వర్గంలోనే కొంతమంది వ్యక్తులను మాత్రమే ఆయన ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి కృషి చేశాడు. మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఫస్ట్ ఈ రాష్ట్ర చరిత్రలోనే యాదవులకి రాజ్యసభ స్థానం కల్పించినట్టు గొప్ప ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే యాదవ్ కార్పొరేషన్ కానీ డైరెక్టర్లు కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ దేవస్థానాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత కల్పించారు. ముఖ్యంగా పార్టీ ఆవిర్భావంతో ఈ జిల్లాలో ఒక యాదవుడైన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. అలాగే 2014లో కనిగిరి ఎమ్మెల్యే స్థానం కేటాయించారు. అలాగే 2019లో కూడా ఎమ్మెల్యే స్థానం కేటాయించారు. అలాగే ఇప్పుడు 2024లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2 ఎమ్మెల్యే స్థానాలు కల్పించడం జరిగింది. అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మన వాసన్న గారి హయాంలో ఏం చైర్మన్ ఇవ్వటం కానీ 2 డైరెక్టర్లు ఇవ్వటం కానీ అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కానీ అలాగే ఈ ఒంగోలు నగరంలో 9 మందికి కార్పొరేటర్గా అవకాశం కల్పిస్తే 8 మందిని మంచి మెజార్టీతో గెలిపించుకున్న ఘనత మన వాసన్న గారిది. అలాగే ఈ నియోజకవర్గంలో వాసన్న గారు చేస్తున్న గొప్ప విషయం ఏంటంటే గ్రామాల్లో కానీ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒంగోలులో కానీ ప్రతి చోట కూడా యాదవ్ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. మరి మాకు ఆశ్చర్యంగా ఉంది. మొన్న మా సోదరులు కొంతమంది యాదవ్ ఆత్మీయ సమ్మేళనం పెడితే ఈ దామచర్ల జనార్దన్ గారు గుర్రపు బండి మీద ఊరేగారు. దేనికి ఊరేగారయ్యా మీరని నేను అడుగుతా ఉండా. 2014-19లో నువ్వు జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఒక యాదవుడు కూడా ఒక ఎమ్మెల్యే స్థానం కేటాయించలేదు. అలాగే నువ్వు యాదవుల్ని ఒక క్రమ పద్ధతిలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే ఈ నియోజకవర్గంలో నువ్వు ఒక యాదవులందరూ కూడా అంచివేశావు. మాకు ఎప్పుడూ అనాదిగా ఎన్టీఆర్ టైంలో ఉన్న నాయకుల్ని ఒకరిద్దరు మాత్రమే మిగిలిపోయారు. ఈ మధ్య ఒక క్రియాశీలకమైన నాయకుడిని ప్రలోభపెట్టి మీరు చేర్చుకుంటే ఆయన రియలైజ్ అయ్యి తెలుసుకొని మళ్ళీ మా పార్టీలో రావడం అయింది. నీ ఊరేగింపు దేనికనేది స్పష్టంగా తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నువ్వు చివరి దశలో ఒక గ్రంథాలయానికి ఒక సీనియర్ నాయకుడు ఒక జిల్లా స్థాయిని తీసుకెళ్ళి గ్రంథాలయంలో కూర్చోబెట్టావు. అది కూడా వివాదాలతోటి ఎప్పుడు వివాదాలతో జరుగుతూ ఉంది. నీ పీరియడ్లో యాదవులకి ఏం మేలు చేసావు? అందుకే ఇవన్నీ కూడా చర్చించడానికి మేమందరం కూడా ఒక వేదికగా యాదవ ఆత్మీయ సదస్సును ఏర్పాటు చేసుకొని రేపు 12వ తారీఖు గోపాల్ నగర్లో 5,000 మందితోటి ఒక సభను ఏర్పాటు చేసుకుంటూ అన్ని విషయాలు తెలియజేస్తాం. అలాగే యాదవులకు జరుగుతున్న మీ టైంలో జరిగిన నష్టాలను తెలియజేస్తాం. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో యాదవులకు జరుగుతున్న మేలుని అన్నీ కూడా తెలియజేస్తాం.
గ్రామాల్లో కూడా యాదవులందరం కూడా సమీకరించి ప్రతి ఇంటికి కూడా తిరిగి యాదవులతోటి రేపు దిగ్విజయంగా సభని నిర్వహించడానికి మా నాయకులు అందరూ కూడా సహకరించాలి. ఒంగోలు వాసవి క్లబ్ ఐఈసీ ఆఫీసర్ కనమలపూడి హరిప్రసాద్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మీడియా తెలిపారు. స్థానిక యూనివర్సిటీ వద్ద ఏర్పాటు మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కనమలపూడి హరిప్రసాద్, రంగస్వామి, చంద్ర, నాగరాజు, రంగనాథ్, వాసవి, ప్రియ, లక్ష్మి, శ్రీదేవి తదితరులు బాగున్నారు. హైదరాబాద్ చైర్లలో నిలబడండి. నిలబడండి అయ్యా. అందరూ వచ్చాడు చూడన్న, కొంచెం కవరేజ్ చూడు, ఎవరు మిస్ కాకుండా. కూర్చోరాజా. ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత. ఫోన్ సైలెంట్లో పెట్టండి, ఎందుకంటే ప్రెస్ మీట్. మీరు కూర్చొని ఉండండి, మీరు లాస్ట్ టైం నిలబడి ఉండండి. వాసవి క్లబ్స్ డిస్ట్రిక్ట్ V205A రీజన్ 4, మా ఒంగోలు ఏరియా మొత్తం రీజన్ 4 అంటాము. మేము ఎప్పుడు కూడా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో భోగి సంబరాలు, ఉగాది వేడుకలు, అంటే తెలుగుకు సంబంధించిన పండుగలు ఏవి కూడా ప్రతి ఒక్క పండుగలు కూడా హైలైట్ చేస్తూ జరపాలనేది మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి యొక్క ఆదేశం. మేము ఈ ఉగాదిని జనవరి 1 కాకుండా ఈ ఉగాది నుంచే మాకు సంవత్సరం స్టార్ట్ అవుతుంది మా వాసవి క్లబ్ యొక్క మా బైలా ప్రకారం. అందులో భాగంగా ఈ ఉగాదిని గుర్తుండిపోయే విధంగా మా వాసవి క్లబ్స్ అందరికీ మంచి వినోదాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల 9వ తేదీ మంగళవారం సాయంత్రం వాసవి క్లబ్ ఒంగోలు విజన్, మహిళా విజన్, KGF యూత్, సిటిజన్స్, ఒంగోలులో ఉన్నటువంటి 5 క్లబ్బులు మరియు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ఇంటర్నేషనల్ ఆఫీసర్స్ అందరం కలిసి మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు సౌత్ బైపాస్లో గల D6 ఎక్సోటికా కళ్యాణ మండపం నందు ఉగాది సంబరాల కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించి ఎంతో ఘనంగా సుమారుగా 2000 మంది తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా 5:30 గంటలకు మా వాసవి క్లబ్ యొక్క అమ్మవారి పూజా కార్యక్రమం ఉంటుంది. 6 గంటలకు పంచాంగ శ్రవణం ఉంటుంది. తదుపరి మన సింగర్ శ్రీకృష్ణ గారు, అదేవిధంగా సింగర్ గీతామాధురి గారితో మంచి సంగీత కార్యక్రమం, అదేవిధంగా మన జబర్దస్త్ టీం, హైపర్ ఆది టీం వారితో మంచి సరదాగా కామెడీ షో యాంకర్ శ్యామల గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ మెంబర్సు మరియు ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరందరూ పిల్లాపాపలతో ఫ్యామిలీతో వచ్చి ఉగాది వేడుకల్ని వీక్షించి భోంచేసి వెళ్ళవలసిందిగా ఈ వేదిక ద్వారా మా వాసవి క్లబ్ తరఫున మేము కోరుతూ ఉన్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఏర్పాట్లు చేయబడతాయి. ఈ విధంగా పాసెస్ ఇవ్వబడతాయి. ఈ పాసులన్నీ కూడా మా వాసవి క్లబ్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఉంటాయి. అదేవిధంగా ఒక నలుగురితో దీనికి టీం వేయడం జరిగింది కమిటీ. ఆ నలుగురి దగ్గర ఈ పాసులు ఉంటాయి. వారు వచ్చేసి కనమలపూడి ప్రసాద్ అంటే నేను,
అదేవిధంగా మొగల నాగరాజు, అదేవిధంగా టంగుటూరి రంగస్వామి, కొనికిమట్ల శ్రీనివాసరావు. ఈ నలుగురి దగ్గర టీంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తుంది. ఎవరికైనా ఈ టోకెన్స్, ఈ పాసెస్ కావాల్సిన వారు మమ్మల్ని సంప్రదిస్తే మేము వారికి పాసెస్ అందజేస్తాము. ఈ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా, ప్రెస్ ద్వారా ఇస్తాము. ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది కూడా మన వాసవిక ప్రతి మెంబరు మరియు ఆర్యవైశ్య ఒంగోలు చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మా ఆశ్రయికులకు ఇచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించి ఈ ఉగాది సంబరాలని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం.